బయలుదేరిండ్రోరయ్యా భార్య ఏడంత్రాల మేడ కిందికి వచ్చే వరకు తొంట్లు బాగానే వేసింది కదా. ఓ దిక్కువైన ముఖం ద్వారా తొంట్లు కాదే టెంట్లానే టెంట్లు తొంట్ల కలవాటు అయింది బాగా. ఇది టెంట్ల మంచిగా మెత్త మెత్త గొట్టి పెడితే బాగా తిని తొంట్ల కలవాటు కథలో తింటున్నా పప్పుతో నీకు పోతాను నాన్న పప్పుతో ఇవాళ తిన్నావు రాయిసు లేదు ఏడాలి రాజా నీకు ఇప్పుడు కన్నప్పుడు విసుకుతా ఇప్పుడు బయటికే విసుకుతా కానీ నలవకదాకా అయ్యపురాలు చూడేసోటి చీర ముసలిమూల దారం చెంపని బొచ్చబోరయ్యా ముసలోడా కొడుకు పెళ్లికి పోతానా 4 పట్టు చీరలు గోనె సంచులు పెట్టరా అని అంటే ఇగో కేసీఆర్ ఇచ్చిన చీర కట్టుకోమని చేతికి ఇస్తే బాత్రూమ్ వేస్తే గోసి కట్టే సిగుల కత్తలేదా సిగుల కట్ట గోసి కత్తలేదు కట్టుకునేదాన్ని నీకెరకనే నాకెరకనే ఎవరు మన ఎంపుడు ఏది మనమెట్లున్నావు వాళ్ళెట్లున్నారు మరి ఎప్పుడు ఏం చేయమంటాను పోరాడు పోరాడు బెరికి చీడు వేరే అవ్వ తిరాక ముట్టలే అయ్య తిరాక ముట్టలే నేనేం చేయాలి ఎక్కడిదో ఇతరం పాడుగా ఇతరం ఎక్కడేం చేయాలి పెళ్లి కాడ కొడతాడమ్మా అన్న పెళ్లి కాడ కొడతాడు లంజ ముసలాడు అయ్యంపుడు ఇయ్యపురాలు ఏమనుకుంటారు తాడుకోసే పోతుంది మరి ఇప్పుడు ఏంటి భజన మనం ఇయ్యపురాలా ఇప్పుడు పెళ్ళే తాగరా కొబ్బరికాయ గిట్ల కొట్టురా ముక్కలు పెట్టి చేయాలా అయ్యా నీ పేరేం పేరయ్యా బ్రాహ్మణోత్తములారా అని ఆ బ్రాహ్మణులను అడిగితే ఆ బ్రాహ్మణులు అన్నారు అయ్యా ఇక్కడికి దగ్గర నీలగిరి పట్టణం నీలగిరి మహారాజు భార్య నీలవతి వాళ్ళు అన్న కొడుకు ఏకైక సంతానం నిజవంత మహారాజు మరి నీ లక్ష్యం అయ్యా ఏం మాట్లాడుకుంటారో మీరు సంబంధం మాట్లాడుకోమని బ్రాహ్మణులు అంటే అయ్యా నీలగిరి మహారాజా కొత్తియపురాలు అంటే కట్టాలి పొయ్యిరావుతులో కూర్చున్నారు నీలవతి అక్క ఓ బావయ్య నీలగిరి మహారాజా ఆడుకోవచ్చయ్యా నేను కొత్తియపురాలను ఇంట్లో అడుగు పెట్టగానే వాడు ఆర్చుతుండే మరి పెళ్లి నిలుతుందా నిలవదా ఉంటుందా పోతుందో మరి తెలియదా ఏం కాదు కొట్టుడు అయ్యా నీలగిరి మహారాజా నాకు లేక ఒక బిడ్డ నా బిడ్డ 10 ఏళ్ళ బిడ్డ నీ కొడుకు 12 ఏళ్ళ పిల్లగాడు నిజమంతా మారాలన్నావు మరి ఇప్పటికైనా ఇచ్చుకున్నోడు ఈగాట పుచ్చుకున్నోడు పులాట
మేము ఆడపిల్లగాళ్ళం కాబట్టి మీరు మగ పిల్లగాళ్ళు కాబట్టి ఆగో మరి ఏ పాటి వరకట్నం అడుగుతారో వరకట్నం అడిగితే మీరు కోరినంత నాకు శాతమైనంత మందం పోతాను అన్నాడు ఆసాద్ రెడ్డి. అప్పుడు నీలరాత అన్నది నాకు 80 లక్షల వరకట్నం అన్నది. 80 లక్షలు కాదక్క 80కి ఎటువంటి కోటి రూపాయలైనా పోతా. ఆగో 80కి మళ్ళీ 80 అంటే కోటి 60 లక్షలైనా ఇస్తాను అన్నాడు. ఎదురుకోట కాడికి 7 లక్షలు, పందిరి చూడత్తే 10 లక్షలు, అన్ని పెట్టుకోతలన్నీ పోను. నాకు లేక లేక ఒక్క బిడ్డ, నా బిడ్డ అనురాధదేవి కాబట్టి నా బిడ్డ కన్నా ముదుగాలు పుట్టినోళ్ళు లేరు, నా బిడ్డ కన్నా ముదుగాలు సిరి పుట్టినోళ్ళు లేరు. ఎన్ని రోజులకున్నా నా ఇది దామర్ల కోట నా బిడ్డకే వరకట్నం కింద ఇత్తను అన్నాడు. వరకట్నం మాట్లాడుకున్నారు. మరి పిల్ల పేరట పిల్లగాని పేరట పెళ్లి బలం చూడాలి. ఒక్క పెళ్లి సంబంధం ముదురాలంటే ఉత్తగానే అవుతుందా? ఆగు అటువంటి పిల్లగాని పేరట పెళ్లి బలం ఉండాలి, పిల్ల పేరట పెళ్లి బలం ఉండాలి. ఆ తర్వాత పెట్టుకోతలు కలవాలి. ఆగు ఆ తర్వాత అటువంటి ఒక లగ్గ ముహూర్తం అనేది ఉండాలి. ముహూర్తం చూద్దామని చూస్తే పిల్లగాందేమో పిలివారు, పిల్లలేమో మేక వరకు వచ్చింది. ఇక లగ్గ ముహూర్తం చూడు అని అన్నప్పుడు బ్రాహ్మణులు ఆ పంచాంగం లోపల ముహూర్తం చూస్తే ఆగో ఇయ్యల్ల లేదు రేపే. ఆగో అచ్చమాది వారం నాడు అమ్మటల్ల పొద్దుకు గోగు లగ్గం అందరు ఆ బ్రాహ్మణులు. తల్లి సావు ఆ బిడ్డ పెళ్లి ఒక్కనాడేనవ్వో. ఆనాటి వరకు బిడ్డకు సరిగ్గా 10 ఏళ్ళు నిండుతాయి. ఆ తల్లి సాగు బిడ్డ పెళ్లి ఒక్కనాడే అవుతున్నది. అప్పుడు అటువంటి ఒక్క ఇక మేము మళ్ళా పోయి మళ్ళా వచ్చేదేంది, ఇలా ఇక్కడనే ఉంటాము, రేపు ఇక్కడనే పెళ్లి పిల్లగానే తయారు చేసుకొని పెళ్లి చేసుకొని పోతామని అగో రాజ్యాల రాజు సాంగ్రెడ్డి మా రాజు ఓరి నిమ్మలు కొడుతున్నాడు అని చేస్తున్నాడు. వచ్చిండు మైల పోలు పోసిండు. రజగుడు అంటే సాకలు రాజన్న వచ్చి చక్కదనాల పోలు పోయంగా ఆగో పిల్లగాన్ని పెళ్లి పిల్లగాన్ని వేసుకొని పిల్లను పిల్లని వేసుకొని పిల్లగాడో బంధుకు పిల్లవో బంధుకు కూర్చొని పచ్చని పందిరి లోపల బ్రాహ్మణోత్తములు వేద మంత్రములు పఠించంగా ఆగో బాజా భజింత్రులు మోగుతున్నాయి. ఆగో అటువంటి అనుకున్న ముహూర్తానికి ఈ పిల్లగాడు నిజవంత మహారాజు బ్రాహ్మణులు వేదమూర్తులైన బ్రాహ్మణుడు మంత్రం చదువుతుంటే ఆ అనురాధ మెడ లోపల నిజవంత మహారాజు ఆ తాళి కట్టిండయ్యా. ఆగో కన్న తల్లి శ్యామలదేవి ఎవరకున్నది నా బిడ్డ అనురాధదేవికి మారుడు నిజవంత మహారాజుకు కళ్యాణం జరుగుతున్నది. ఆగో కళ్యాణం జరగంగా మరి అందరూ అక్షంతలు బట్టి ఆ బిడ్డ అనురాధదేవి ఆ అల్లుడు నిజమంత మహారాజు అక్షంతలేయంగా కన్న తల్లి శ్యామలదేవి ఇక్కడ అక్షంతలు సేద పట్టింది. శ్యామలాదేవి తల్లి అక్షంతాలు సేద పట్టేవో దేవుడు, అయ్యో అక్షంతాలు సేద పట్టేవో దేవుడు, అయ్యో ఆ తల్లి శ్యామలమ్మ ఓ దేవుడు, అయ్యో బిడ్డానెత్తి వీరావో దేవుడా, అయ్యో అల్లుడు ఎత్తి వీరా శ్యామలమ్మ, అక్షంతలు కన్న తల్లి చేరబట్టి ఎప్పుడు ఎడబోతుందో ఎవరు ఎడవాడు ఎవరో రాజు కన్న కూర్చోరా
పోతున్నాడా ఇంకేంటి మానవుడు పొందలిండదు కాబట్టి యువధర్మరాజు భాష వేసి ఆ తల్లి ప్రాణం చూసినప్పుడు అయ్యో చెయ్యి కల్లి ఓ దేవుడా అయ్యో చెయ్యి కల్లి ఓ దేవుడా Yo,